జిల్లా గట్కేసర్ మండల పరిధి వెంకటాపూర్ అండ్రా కళాశాలలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లను చేపట్టారు. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు చేరుకున్నారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. పరీక్ష సమయానికి గంటన్నర ముందు నుంచే అభ్యర్థుల్ని హాల్లోకి అనుమతించారు. క్షుణ్ణంగా పరిశీలించి లోనికి అనుమతించారు. అయితే అన్రాగ్ యూనివర్సిటీ వారు సరైన సదుపాయాలు కల్పించలేదంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మేమన్నా గ్రూప్ 1 ఎగ్జామ్ రాయడానికి వచ్చాం. ఇక్కడ అన్రాగ్ యూనివర్సిటీ వీళ్ళు మొబైల్స్ అలౌ చేయట్లేదు మొబైల్స్ కౌంటర్ పెట్టట్లేదు. ప్రతి సెంటర్ దగ్గర మొబైల్స్ కౌంటర్ ఉంటాయి, మరి వీరు మాత్రం కౌంటర్ దగ్గర మొబైల్స్ అలౌ చేయట్లేదు, కౌంటర్ ఉండట్లేదు. మేము ఊళ్ళో నుంచి వస్తాం, వందల కిలోమీటర్ల నుంచి వస్తాం. ఇక్కడ ఈ అడవిలో ఉంది ఇది. ఇక్కడ వరకు రావాలంటే గూగుల్ మ్యాప్ కంపల్సరీ రావాలి. మొబైల్ లేని ఎట్లా వస్తాం? వీళ్ళేమో మొబైల్ కౌంటర్ పెట్టుకోవట్లేదు. మేము ఏం చేయాలి? మా పరిస్థితి ఏంటి? ఇంతమంది ఉన్నారు చూడండి, ఇంతమంది జీవితాలు నాశనం చేస్తున్నారు వీళ్ళు అనురాగ్ యూనివర్సిటీ వాళ్ళు. మరి ఎట్లా మేము ఏం చేయాలి? మేము ఏం చేయాలి చెప్పండి? ఇంతే ఇది వేస్ట్ అయినా మాకు? ఈ జీవితం వేస్ట్ అయినా? ఇంత ప్రిపేర్ అయ్యి మేము మా బతుకులు వేస్ట్ అయినా? ప్రతి సెంటర్ దగ్గర మొబైల్ కౌంటర్స్ ఉంటాయి, మరి వీళ్ళని ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు ఏమన్నా నాకు అర్థం కాదు. ఉస్మానియా యూనివర్సిటీ కంటే వీళ్ళు పెద్దనా? మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. బ్యాగ్స్ ఏం అలౌ చేయట్లేదా? బ్యాగ్స్ మొబైల్ ఏం అలౌ చేయట్లేదా? ఇంత విలేజ్ నుంచి వస్తున్నాం మేము, లొకేషన్ లేకుండా గూగుల్ మ్యాప్ లేకుండా మేము ఎలా వస్తాం? ఇంత లోపడుతుంటే నడుచుకుంటూ వచ్చినాం. గూగుల్ మ్యాప్ పెట్టుకొని, గూగుల్ మ్యాప్ లేకపోతే మొబైల్ లేకపోతే ఎలా వస్తాం మేము ఇక్కడి వరకు? అలానే మొబైల్ కౌంటర్ పెట్టుకోకపోతే ఎట్లా? మా పరిస్థితి ఏంటి? నేను ఒక్కని కాదు, చాలా మంది ఉన్నారు, వీళ్ళందరూ అందుకే వెయిట్ చేస్తున్నారు విత్ బ్యాగ్స్ తోటి. డైరెక్ట్ ఊళ్ళో నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, పాపలతోటి, ఆ పిల్లలతో తీసుకొచ్చినారు. అంత పిల్లలతోటి ఏం పని? వాళ్ళకి అవసరం ఏంటి చెప్పండి? వాళ్ళకి ఉద్యోగాలు వస్తే వాళ్ళ పిల్లలు బాగుపడుతున్నారు వాళ్ళు వచ్చి. ఇంకోటి అన్న, ఇక్కడ టెక్నికల్ నంబర్ ఇచ్చారు. ఈ నంబర్ టెక్నికల్ ఇష్యూస్కి నాట ఈ నంబర్కి ఫోన్ చేసి ఒక నంబర్ ఇచ్చారు. ఆ నంబర్కి ఫోన్ చేస్తే నో రెస్పాండ్, నో లిఫ్టింగ్. ఇదే నా పరిస్థితి జరుగుతున్నది. అయితే మనకి ఇక్కడ అన్రాగ్ యూనివర్సిటీ అనే మనకు గట్కేసర్లో ఉన్నది. ఇక్కడ మన మినిమం ఫెసిలిటీస్ కూడా కల్పించడం జరగలేదు. వేలాది మంది విద్యార్థులు ఎంతో దూరం నుంచి వస్తారు, 100 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మినిమం కనీసం మొబైల్స్ కానీ మన బ్యాగ్స్ కానీ పెట్టుకోవడానికి ఫెసిలిటీ ఎక్కడైనా అసలు ఇప్పటి వరకు మనకు ఎన్నో గ్రూప్ 1 కానీ అది అంతమంది జరిగిన గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రతి ఎగ్జామ్స్ జరిగినాయి, అన్నింటిలో ఈ ఫెసిలిటీ కల్పించడం జరిగింది. ఈరోజు విద్యార్థులపైన కక్ష సాధించడం కోసము ఇట్లాంటి యూనివర్సిటీలు విద్యార్థుల పైన కక్ష సాధించే విధానమే చూపిస్తున్నది, కానీ ఇలాంటి ఫెసిలిటీ కల్పించకపోవడం చాలా దురదృష్టకరము. ఇట్లాంటి ఫెసిలిటీ కల్పించి విద్యార్థులను ఏదో ఇబ్బంది పెట్టడం అని చూస్తున్నారు. ఇట్లాంటి తక్షణమే నిర్ణయం తీసుకొని సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం.